హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేవిక. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సో ఈ రోజు డయాబెటిక్ అండ్ అలానే బ్లడ్ ప్రెషర్, వెయిట్ లాస్ అన్ని రిలేటెడ్, అంటే ఆల్ ఇన్ వన్ ఒకటే జ్యూస్లో అని చెప్పారు. సో అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. సో ఒక మంచి జ్యూస్ మా వాళ్ళ కోసం ఆల్ ఇన్ వన్ ప్రిపేర్. సో అవి ఏం కావాలి, ఎలా యూస్ చేయాలి? సో బేసిక్గా అంటే మన వ్యూవర్స్కి మనం చెప్పే టిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వదు, వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ఎవరైతే ఓవర్ వెయిట్ తర్వాత డయాబెటిక్ నుంచి బాధపడుతుంటారో వాళ్ళకి మనం ఈరోజు చాలా సింపుల్ జ్యూస్ అనేది ఒకటి చెప్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జ్యూస్ మీరు ఈవినింగ్ తాగాలి. ఈవినింగ్ 4-5 ఆ ప్రాంతంలో తాగేసేయాలి. కొంచెం డైల్యూటెడ్గా చేసేసుకుని తాగాలి, చాలా బాగుంటుంది. సో దీంట్లో మనం 3 ఇంగ్రీడియంట్స్ వాడుతుంటాం. ఒకటి వచ్చేసి బెటర్ గార్డ్, కాకరకాయ అంటుంటాం, నెక్స్ట్ క్యూకంబర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో. ఓకే, సో దీన్ని ఏ రేషియోలో వాడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 2:1 రేషియో అంటే మీరు క్వాంటిటీ పరంగా, ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 grams లేదా ఒక 100 grams క్యూకంబర్, 100 grams టమాటో తీసుకుంటే 50 grams బెటర్ గార్డ్ అనేది తీసుకోవాలి. సో 2:1 రేషియో. పీల్ చేయాల్సిన అవసరం అక్కర్లేదు, ఎందుకంటే మనం జ్యూస్ ఎట్లా మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి. రైట్, సో ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ తీసేసుకోండి. బేసిక్గా ఈ కాకరకాయ ఉంది కదా, ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని మళ్ళీ రీజువినేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే అంటే ఓన్లీ డైరెక్ట్గా మనం బెటర్ గార్డ్ తాగలేం కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దానికి సపోర్టివ్గా మనం ఇక్కడ క్యూకంబర్ అండ్ టమాటో అనేది మేము ఒక్క పర్సన్కి అయితే చేస్తున్నాము. దానికి ఎంత తీసుకోవాలనేది చెప్తున్నారు. అంటే మళ్ళీ దీంట్లో లిమిట్ ఏం లేదు, మీరు 3 గ్లాసులు తాగుతారా, 2 గ్లాసులు తాగుతారా, హ్యాపీగా మీరు తాగేసేసుకోవచ్చు. బట్ రేషియో మాత్రం 2:1 రేషియోలో మనం తీసుకోవాలంటే ఇది ఇట్స్ నాట్ అబౌట్ ద కౌంట్ పరంగా కాకుండా క్వాంటిటీ పరంగా చూసుకోండి. అంటే మీరు వెయిట్ చేసుకుంటే ఒకసారి తెలిసిపోతుంది మీకు. ఒక 100 grams క్యూకంబర్, 100 grams టమాటో వేస్తే ఒక 50 grams బెటర్ గార్డ్ వేసేసుకోండి. సో మళ్ళీ దీంట్లో ఎట్లాగో మనం లెమన్, జింజర్ వేస్తుంటాము. సో దాంతోపాటుగా బ్లాక్ పెప్పర్, రైట్, జీరా పౌడర్ కూడా వేస్తుంటాము. తర్వాత బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్ కూడా వేస్తూ ఉంటాము. సో అంటే స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, అంటే మీరు ఇనీషియల్గా కాకరకాయ కొంచెం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఈవినింగ్ చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది అనమాట. ఆ టీ పక్కన పెట్టేసి రిప్లేస్ చేయాలి. అది కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అంటే అది హాట్ డ్రింక్, ఇది కూల్డ్, కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ you can manage it. Okay, so దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేస్తాను. yes. A few minutes later. సో అయిపోయింది సార్, జ్యూస్ రెడీ అయిపోయింది. దాన్ని ఫిల్టర్ చేసేసి సార్ ఫిల్టర్ లేకుండా కూడా తాగొచ్చా? లేకుండా కూడా తాగొచ్చు. అండ్ బేసిక్ గా బెటర్ గార్డ్ ఉంది కదా, అది కొంచెం కష్టం అవుతుంది. వేరే వెజిటబుల్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ బెటర్ గార్డ్ ఉంది కాబట్టి కొంచెం యాక్సెప్ట్ చేయడం కష్టం. టమాటో పీల్స్ అవన్నీ వస్తుంటాయి కదా, సో చేసేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, పీల్ చేసేసి సరే అయిపోయింది. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఆల్రెడీ మనం అక్కడ మిక్సీ చేసేటప్పుడు దాంట్లో జింజర్ వేసాము, తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్నాము. సో పైనుంచి బ్లాక్ పెప్పర్ పేరో, తర్వాత అలాగే జీరా పౌడర్ వేస్తాం. మీకు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే రాక్ సాల్ట్, తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, నాట్ కంపల్సరీ. ఈ 2 మాత్రం వేసేసుకొని సిప్ బై సిప్ నెమ్మదిగా తాగండి. ఈవినింగ్ 4 to 5 ఆ ప్రాంతంలో మాత్రం తాగండి. సో డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ జ్యూస్, ఎందుకంటే దీంట్లో మనం బెటర్ గార్డ్ వేసాం కాబట్టి. కాకరకాయ అనేది డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి, రిజ్యూనేట్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఒక 30 days డైలీ తాగండి, సిప్ బై సిప్. అంటే కాకరకాయ ఉన్నదనే విషయం మీరు ఫస్ట్ మైండ్లోకి తీసేయండి. అది ఉన్నదంటే మళ్ళీ మీకు ఏదో పెద్ద బ్రెయిన్లో ఏదో భూతం పెట్టుకున్నట్టుగా దాన్ని ఏదో ఫీల్ అవుతూ తాగుతుంటారు. నార్మల్ జ్యూస్ అనుకొని చెప్పి తాగేసేయండి. బెటర్ ఏంటంటే ఇంట్లో ఎవరైతే తాగుతారో వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు చేసిస్తే బెటర్, ఎందుకంటే సైకలాజికల్ ఫీలింగ్స్ అనేవి ఏవి లేకుండా ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు నేను చేశాను, సార్ తాగుతారు. గ్రేట్, థ్యాంక్ యూ. హెల్దీ టేస్టీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఒక 30 days రెగ్యులర్గా చేయండి. అలాగే దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీస్, అంటే మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాస్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. కింద ఏదైతే స్క్రీన్ పై నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీ పాటిగా మీరు ఏదైనా చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ మీరు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, వాకింగ్ లాంటివి. ఒకవేళ నీ పెయిన్ లేకపోతే కనుక ఒక 30 minutes ఎవ్రీ డే ఖచ్చితంగా మీ బాడీలోంచి స్వెట్ అనేది బయటికి రావాలి. స్వెట్ అనేది బయటికి వస్తే
మీకు ఏదైతే తిన్న ఫుడ్ ఉంటుందో అది ప్రాపర్గా డైజెషన్ అనేది అవుతూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ మనం డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం క్యూకంబర్ వాడాము. అలాగే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇంప్రూవ్ చేయడానికి మనం బెటర్ గార్డ్ వాడాము. అలాగే టమాటో కూడా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టమాటోని మన వాళ్ళకి తెలియదు అసలు కుక్ చేయకుండా రాగా వాడితేనే మంచి బెనిఫిట్స్ వస్తాయి టమాటో. అది ఎప్పుడైతే మనం స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ మీద దాన్ని కుక్ చేస్తామో దాంట్లో ఉన్న న్యాచురల్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అన్నమాట. సరే ఒకవేళ మీరు ఏదైనా పప్పులో దేంట్లో వేసుకున్నా కూడా ఆ పప్పు మొత్తం ఉడికిపోయిన తర్వాత టమాటో ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అది మగ్గిపోతుంది. రైట్, ఈవెన్ కర్రీలో అయినా లేదా మీరు సలాడ్గా చేసుకుని పక్కన పెట్టుకుని కూడా తినవచ్చు అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మంచి బెనిఫిట్స్ మీకు టమాటో నుంచి రావాలి, దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీకు అందాలి అనుకుంటే దాన్ని వేడి చేయకూడదు. కర్రీలో వేసినా పప్పులో వేసినా కూడా వేడి చేయకుండా. ఓకే, సో టేస్టీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ జ్యూస్ని మీరు ఒక 30 days రెగ్యులర్గా డైలీ తీసుకోండి. ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 4 to 5 ప్రాంతాల్లో తీసేసుకోండి. మంచి రిజల్ట్స్ మీకు 100% వస్తాయి మీరు రెగ్యులర్గా 30 days తీసుకుంటే. సో మీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయని మాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అసలు కాకరకాయ నచ్చదు సార్, అందుకని మిమ్మల్ని టేస్ట్ అసలు తెలియట్లేదు మీకు, అసలు అలా కాకరకాయ ఉన్నదనే విషయం మీకు తెలియట్లేదు. ఎందుకంటే మనం కాంబినేషన్ లో క్యూకంబర్ అండ్ టమాటో వేసాము, ప్లస్ జీరా పౌడర్ వేసాము, పెప్పర్ కూడా యాడ్ చేసాము. కాబట్టి అసలు మీకు తెలియదు అనమాట. మీరు భయపడ్డారు కానీ వాస్తవానికి తెలియదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. చేసిన తర్వాత మీ కామెంట్స్ అనేది డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.